ప్రణాళికాబద్ధంగా భారత్ చేస్తున్న యుద్ధ సన్నాహాల భయంతో పాక్ నిద్రలేని రాత్రులను గడుపుతుంది. దాడికి దిగకుండా భారత్ ను నిలువరించాలని కోరుతూ ప్రపంచ దేశాలను శరణు వేడుకుంటోంది. నిన్నటికి నిన్న పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని వేడుకుంది. భారత్ సైనిక చర్యలకు సిద్ధమైందని, ఆపాలని కోరింది. తాము ఉగ్రవాదానికి మద్దతుగా లేమని, పెహల్గాం దాడి విషయంలో విచారణకు పూర్తిగా సహకరిస్తామని అంటుంది. అంతర్జాతీయ విచారణకు సిద్ధమని చెబుతుంది. ఈ క్రమంలోనే రష్యాతో పాక్ సంప్రదింపులు జరిపిన అనంతరం ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధానికి ఫోన్ చేశారు. సైనిక చర్య విషయంలో సంయమనం పాటించాలని కోరినప్పటికీ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని, అందులో సందేహం లేదని, ఆ విషయంలో పూర్తి సపోర్టుగా ఉంటామని అన్నారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కూడా భారత్ ఆవేదనను అర్థం చేసుకుంటామని, కానీ సైనిక చర్య పరిష్కారం కాదని అంటున్నారు. అయితే ఉగ్రవాద శిబిరాలపై పాకిస్తాన్ స్వయంగా దాడులు చేసేవారిని హతమారిస్తే తప్ప భారత సైనిక చర్యలు తీసుకోకుండా ఆగే అవకాశాలు లేవు. ఇక భారత్ అంతర్జాతీయంగా వచ్చే ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ మాత్రం కాళ్లబేరానికి రావాల్సి ఉంటుంది.